రేవంత్ సర్కార్ ఏడాది పాలన గురించి ఎట్లుందన్న? సుసంపన్నంగా తెలంగాణ అభివృద్ధి చెందిందా? ఓకే, అంటే ఏమంటారు? అంటే రేవంత్ సర్కారు నిజంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అయితేనేమో మనం చెప్పొచ్చు. ఓకే. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి. ఓకే. కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎట్లా ఉంది, దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ పాలిత రాష్ట్రాలలో కాల రాస్తా ఉన్నారు, గిరిజనులపైన జరుగుతున్నాయి, మానవ హక్కులు నశించిపోతా ఉన్నాయి. ఎట్లా ఉందో ఇక్కడ కూడా లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. కానిస్టేబుల్స్ అందరు రోడ్లు ఎక్కారా? నిన్నగాక మన కానిస్టేబుల్స్ రోడ్లు ఎక్కారు. అశోక్ నగర్లో విద్యార్థులు రోడ్లు ఎక్కారా? ఎక్కారా లేదా? అదేవిధంగా నువ్వు ఎటువంటి ఏమంటారు మెగా డిసేయాలని చేశారు. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నువ్వు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంబేద్కర్ గోడను కూల్చేస్తే దళిత సంఘాలు మొత్తం రోడ్లు ఎక్కినాయా? నువ్వు ఎక్కడ సక్సెస్ అయినావు? హైడ్రా పేరుతో పేదోళ్ళ ఇండ్లు మొత్తం కూల్చేసినావా? ఎడ సక్సెస్ అయినావు నువ్వు? నువ్వు ఇస్తాన్న ఉద్యోగాలు ఇచ్చినావా? ఎడ సక్సెస్ అయినావు నువ్వు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయి ఉంటే 100% కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చేసి ఉండేది. నువ్వు బీజేపీ కనసంలో పనిచేస్తున్నావు కాబట్టి బీజేపీకి నీకు తేడా లేదు. అంటే బీజేపీ అంటేనే అభివృద్ధి శూన్యం. అంతే కదా. ఎక్కడ చేసిందో చెప్పు. ఒక్క మాట. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మంచిగా అందంగా ఉన్న రాష్ట్రం ఏదో చెప్పు నాకు కళ్యాణ్. అంటే ఇప్పుడు శ్యామ్కున్నంత ఈ మేధో మదనం ఏదైతే చేసిండో ఇంత తెలివి అని కూడా అనొచ్చు. తెలివి 140 కోట్ల మందికి తెలియదా? వరుసగా మూడోసారి కూడా పట్టం కట్టారు మోడీకి. అంటే నాలాగా మాట్లాడేటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులందరికీ తెలియదని నేను అంటలే. మోడీ ఏం చేసినా ఒక సోషల్ మీడియా పేడ్ బ్యాచ్ ఉంటుంది. ఈ మోడీ ఏం చేసినా సరే మరి కూడా మోడీ పిచ్చినా సరే కమ్మగా ఉంటుందని సమర్థించేటువంటి సంఘ పరివారు దానికి అనుబంధ సంఘాలు చాలా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేం కదా. ఎందుకులే నాలాగా వాయిస్ ఇప్పించేట వాళ్ళందరూ నాలాగా దొంగలేనా? ఒక మీరు అన్నట్టు మంచి ప్రశ్న వేశారు. శ్యామ్కి ఒక్కడికే తెలివి ఉందా? 140 కోట్ల మందికి తెలివి లేదా? వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా బీజేపీ అధికారంలోకి వచ్చింది వాళ్ళ రాష్ట్రాల్లో అనేది మీ క్వశ్చన్. అంతే కదా. నాకు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు ప్రజలు తీర్పే 100% నేను కాదంటలే. కానీ నిన్నగాక మొన్న ఆదాని అమెరికాలో ఏ కుంభకోణంలో దొరికాడు? ఎవరు ఈ ఆదాని వెనకాల ఉన్నది? ఎవరు? మోడీ. కాబట్టి రాజకీయ పార్టీలను డబ్బులు నడుపుతా ఉన్నాయా? ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ఓట్లేస్తా ఉన్నారా? అందరూ డబ్బులు తీసుకోకపోవచ్చు కళ్యాణ్, నేను కాదంటలేదు. కాబట్టి రాజకీయ పార్టీలకు ఫండ్ ఇచ్చేది ఎవరు? ఆదాని. ఈ దేశ సంపాదన మొత్తం దోసుకుపోయేది ఎవరు? ఆదాని. ప్రైవేట్ రంగ సంస్థలు. నిన్న కాక మొన్న నక్సలైట్లు ఉన్నారని పేరుతోని ఛత్తీస్గఢ్ అడవులు మొత్తం ఖాళీ చేపించి నువ్వు ఎవరికి వేదాంత అనే కంపెనీకి కట్టబెట్టాలని చూసినావు. అవునా కాదా? దామగుండం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వికారాబాద్లో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటున్నావు. గతంలో నుంచి చాలా చూస్తున్నా. మీరు పక్కాగా అంటే బీజేపీ ఏం చేసినా కూడా ఒకవేళ మంచి పని ఉన్నా కూడా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకు ఇంత ఎస్పెషల్లీ బీజేపీ మీద ఇంత విషయం కక్కే ప్రయత్నం ఎందుకు చేశారు? మంచి మాట అడిగారు కళ్యాణ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తిని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ, ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్టులు, జైన్లు, దేవుని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ ఆల్ ఆర్ బిఫోర్ ఈక్వల్ లా అనేటువంటి ప్రజాస్వామ్య దేశంలో, ఆ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత భారత రాజ్యాంగమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతా ఉన్నాం. వాళ్ళు మీరు మంచి ప్రశ్న వేశారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడుతూ బంచ్ ఆఫ్ థాట్స్ అనే ఒక పుస్తకాన్ని గోల్వాల్కర్ వాళ్ళ హెగ్డేవరు వాళ్ళు అంటే ఎవరైతే రాశారో దాంట్లో ఈ కింద ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ ఏదైతే ఇప్పుడు కులాలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? హిందూ మతం నుంచి ఏర్పడ్డాయి. సరే ఓకే, అది శ్రీ వైష్ణవం నుంచి ఏర్పడ్డాయా, శైవం నుంచి ఏర్పడ్డాయా అని పక్కన పెడితే, క్షత్రియులు భుజాల నుంచి పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అని చెప్పారు. 4 వర్ణాలుగా మనుషుల్ని విడదీసి కింద ఉన్నటువంటి సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగ, డక్కలి, యానాది, ముదిరాజు, గౌడ్లు, పద్మశాలు ఇటువంటి కులాలందు పైన ఉన్నటువంటి కులాలకు సేవలు చేయాలి. మాల మాదిగోళ్ళు బాత్రూమ్లు కడగాలి, గొల్లొళ్ళు గొర్రెనే గాయాలి, గౌన్లొళ్ళు తాళ్ళే ఎక్కాలి, చదువుకోదు. వీటన్నిటిని సమర్థించేది బీజేపీ, దానికి వెనకాల పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్. అందుకే నేను ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మనిషి ఏ పనైనా చేసుకోవచ్చు. ఈ వ్యవస్థని ఏదైతే మనువు రాసినటువంటి సిద్ధాంతం ఉందో ఆ 100 ఏళ్లలో వీళ్ళు పూర్తి చేసి మళ్ళీ మనకు అంటరాంతనాన్ని అంటించి, కళ్ళు గీసుకునేటోళ్ళు కళ్ళే గీసుకోవాలి, కుండలు చేసుకునేటోళ్ళు కుండలే చేసుకోవాలి, చెప్పులు కుట్టుకునేటోళ్ళు చెప్పులే కుట్టుకోవాలి, గొర్రెలను కాసేటోళ్ళు గొర్రెలనే కాసుకోవాలి అనే అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని దాన్ని మన మీద రుద్దాలనుకున్నప్పుడు 100% శ్యామ్ చచ్చిపోయేంత వరకు బీజేపీని వ్యతిరేకిస్తారు.